ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. ఈరోజు మనం బైబుల్ టెస్ట్ 6 క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం. బైబిల్ పరీక్ష 6, అందులో ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోబోతూ ఉన్నాం. మీరు దేవుని వాక్యము బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకొని కూర్చుని శ్రద్ధగా వినండి. అందులో మొదటి ప్రశ్న, క్రీస్తు 1000 సంవత్సరములు మిలీనియం పాలన భూమిపై ప్రత్యక్షంగా జరుగుతుందా? ఇది 1000 సంవత్సరములు మిలీనియం అంటూ ఉన్నాం. మిలీనియం 1000 సంవత్సరముల పాలన జరుగుతూ ఉందా? ప్రత్యక్షముగా, డైరెక్ట్లీ క్రైస్ట్ రూలింగ్ ఆన్ ఎర్త్ జరుగుతూ ఉందా? ఈ ప్రశ్న. దీని గురించి చాలా విభిన్న వ్యూస్, ఆర్గ్యుమెంట్స్ చాలా ఉన్నాయి. కొంతమంది ప్రముఖ బోధకులే అమిలీనియం అసలు 1000 సంవత్సరముల పాలన లిటరల్గా అక్షరార్థంగా కాదు, ఆత్మీయంగా మన హృదయాల్లో ఆయన పరిపాలిస్తున్నాడని కొంతమంది. లేదు, పోస్ట్ మిలీనియం, ఇది రాను క్రమంగా ఈ ప్రపంచమే ఒక అందరూ విశ్వాసులుగా, క్రైస్తవులుగా మారిపోతారు, ఆ తర్వాత ప్రభు వస్తాడు, ఇది జరగదు, భూమి మీద ఆయన పాలన అనేది మరొకటి. ఇప్పుడు క్రీస్తు 1000 సంవత్సరముల పాలన భూమి మీద జరుగుతూ ఉందా అని మీరు ప్రశ్న అడిగితే నేను చెప్పే సమాధానము ఎస్, అవును, జరుగుతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆన్సర్ మీరు చెప్పమంటే ఎస్, జరుగుతుంది అని నేను ఆన్సర్ చెప్తాను దేవుని వాక్యం నుండి. దీనికి ఆధారము ప్రభు ఎక్కడ చూపించారు అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. దేవుని రాజ్యము దానియేలు ప్రవక్త ద్వారా ఎండ్ టైమ్స్, యుగ సమాప్తి ఏ విధంగా ఉంటుంది 2వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో దేవుడు చూపించాడు. అక్కడ దేవుడు రాజ్యము స్థాపిస్తాడు, మనిషి కుమారుడికి ప్రభుత్వం ఉంటుంది, శాశ్వతమైనది, ఆయన పాలిస్తాడు. చూడండి, ప్రభుత్వము, రాజ్యము, 2 పదాలు, కింగ్డమ్ 2 చెప్పబడ్డాయి. అవును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన పరిపాలిస్తాడు. దీనికి ఆధారాలు ఏమిటి చూడండి. మీరు తీసుకోండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుతూ ఉంటే అక్కడ కొంతమంది హత్సాక్షులు అవుతారు. క్రీస్తు విరోధి పాలనలో ఆ మృగానికి, దాని ప్రతిమకు నమస్కారం చేయకుండా, వాళ్ళ నొసళ్ళయందు చేతుల మీద కానీ దాని ముద్ర వేయించుకోకుండా యేసు కొరకు హత్సాక్షులు అవుతారని చెప్పిన తర్వాత యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన రాకడలో పునరుద్ధానం అవుతారు, లేస్తారు. వాళ్ళు 1000 సంవత్సరములు పాలన చేస్తారు. గుర్తుపెట్టుకోండి, 5వ వచనం 1000 సంవత్సరములు అంటే మీకు అర్థమైపోయింది, ఇది ఇంకా జరగలేదు అని అర్థమైపోయింది. ఎందుకు? క్రీస్తు విరోధి రావాలి, ఆ ముద్ర గురించి పరీక్షలు రావాలి, టెస్టింగ్స్, పెర్సిక్యూషన్స్, ట్రిబులేషన్ ఇవన్నీ వచ్చినప్పుడు అందులో చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆయన రాకడ తర్వాత, సెకండ్ కమింగ్ తర్వాత ఇది మొదలవుతుంది అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు 1000 సంవత్సరములను ఒకసారి చెప్పి వదలలేదు. చూడండి, ఒకసారి చెప్పాడు కదా, 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసరి. తర్వాత రెండోసారి చూడండి, తర్వాత ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడప మృతులు బ్రతకలేదు. చూడండి, 4వ వచనంలో వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసి. చూడండి, క్రీస్తుతో కూడా. రెండవది, ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు రెండోసారి వస్తూ ఉంది, కడప మృతులు బ్రతకలేదు. తర్వాత ఇదే మొదటి పునరుద్ధానము, ఇందులో పాలు పొందువారు ధన్యులు అని చెప్తూ
ఇక్కడ వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు, మూడోసారి మరలా క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఇది గతంలో ఎప్పుడు జరిగింది, ఏ కాలంలో జరగబోతూ ఉంది. ఎందుకని మనకు తెలుసు, రెండో రాకడ తర్వాత మళ్ళీ 7వ వచనం, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తన చెరలో నుండి విడిపింపబడును. అంటే 1000 సంవత్సరములు మిలీనియం, ఇది ఊహాగానం కాదు, ఇది లేకపోతే మన హృదయాల్లో పాలించడం కాదు, ఇది లిటరల్గా ప్రత్యక్షంగా జరుగుద్ది. ఎందుకు? ప్రభు ఇప్పుడు మన హృదయాలను పాలిస్తూ ఉన్నాడు సంఘాన్ని. అయితే దీనికి సూచన ఏమిటి అన్నట్లయితే, ఇది జరుగుద్ది, ఇంతవరకు లేదు, ఇది ఆయన రాకడ తర్వాత జరుగుద్ది అన్నట్లయితే 20 అధ్యాయం 2వ వచనం, ప్రకటన 22 3 వచనాలు చూడండి. 3వ వచనంలో, ఆది సర్పమును ఘట సర్పమును 1000 సంవత్సరములు బంధించి అగాధములో వేశారు. 1000 సంవత్సరములు గడిచే వరకు వాడు జనములను మోసపరచుకున్నట్లు అగాధం మూసి దానికి ముద్ర వేసినాడు. అటుపిమ్మట వాడు విడిచిపెట్టబడును. 1000 సంవత్సరములు ఒక పీరియడ్, 1000 years అపవాది సాతాను బంధింపబడి ఉన్నాడు అని ఏదైనా ఉందన్నట్లయితే ఆ కాలమే. ఇప్పుడు వాడు బంధింపబడలేడు. మనం ఊరికే ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా అపవాదిని బంధిస్తున్నాం యేసుక్రీస్తు నామములో అని. ఎక్కడ? ఆ టైంలో, ఆ పీరియడ్లో కొంచెం వాడు మళ్ళీ ఇబ్బంది పెట్టుకుని ఉంటాడు, కానీ వాడు చీకటి రాజ్యంలో వాడు సింహాసనం మీద వాడు ఉన్నాడు. అయితే వాడు ప్రత్యక్షంగా బంధింపబడేది ఒకటి ఉంది, అదే ప్రభు రాకడ తర్వాత 1000 సంవత్సరములు. అటు తర్వాత వాడు విడిపింపబడు. చూడండి, 1000 సంవత్సరములని 20 అధ్యాయంలో 1 నుంచి 7 వరకు దాదాపు 6-7 సార్లు వస్తూ ఉంది, 5-6 లెక్క పెడితే. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, 100% జరుగుద్ది 1000 సంవత్సరములు. ఈరోజు భూమి మీద మనం చూస్తున్నటువంటి దుష్టత్వము, అక్రమము, పాపము, అవిధేయత, శాపము, అనారోగ్యము, మంచివాళ్ళు కొట్టబడ్డం, చంపబడ్డం, మోసగింపబడ్డం, ఇదంతా ఏమిటి? ప్రస్తుతం ఆ కాలంలో మనం ఉన్నాం, వాటికుండా మనం వెళుతున్నాం. ఇవి లేని కాలము, సమాధానము, సంతోషము, నెమ్మది, అది యేసుక్రీస్తు పాలన, 1000 సంవత్సరముల పాలన. ఆ పాలన ఎలా ఉంటుందో కూడా మరలా యెషయా గ్రంథం 11 అధ్యాయము 4-9 వచనాల్లో, యెషయా గ్రంథం 65-25లో కూడా చెప్పబడింది. అందులో చూడండి, తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసం చేయను, చిరుతపులి మేకపిల్ల వద్ద పండుకొను, దూడ కొదమసింహమును పెంచబడిన కోడి కూడగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే. ఇది ఎక్కడ ఇప్పుడు సాధ్యం? ఇది ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల ఇది నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగము హాని చేయదు. ఇదే యేసుక్రీస్తు పాలన. సముద్రం జలంతో నిండినట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. ఆ పాలన కోసం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రశ్న, క్రీస్తు 1000 సంవత్సరముల పాలన భూమి మీద ప్రత్యక్షంగా జరుగుతుందా? అవును, జరుగుతూ ఉంది. ఎవరు చెప్పారు నీకు? ప్రభువే చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 20, ప్రకటన గ్రంథం 20 అధ్యాయము చదవండి, 1-7 వచనాలు. ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికింది కదా. ఖచ్చితంగా జరుగుతూ ఉంది. 1000 సంవత్సరములు ప్రభు చెప్పారు. కాబట్టి ఇది వింటూ ఉన్న నిన్ను నీవు జాగ్రత్త పెట్టుకో, పరిశుద్ధపరచుకొని నిర్దోషంగా నిష్కళంకంగా. ఎందుకు? అందులో పాలు పొందాలంటే నీవు అపవాదికి, వాడి ప్రతిమకు నమస్కరించకూడదు, వాడి ముద్రకు లోబడకూడదు. యేసుక్రీస్తు కొరకు, మహిమ కొరకు నీవు జీవించాలి. యేసుక్రీస్తుకు యాజకులుగా పరిశుద్ధులు, ధన్యులని చెప్తున్నాడు. కాబట్టి ఈ మహిమలో రాకూడదు. ఆ తర్వాత క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. భూమి మీద అప్పుడు 1000 సంవత్సరంలో యెరూషలేము రాజధాని. కాబట్టి ఇవి వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవు ప్రోత్సాహపరుచుకొని యేసుక్రీస్తు కొరకు పనిచేయడానికి, పుణ్యాత్మలైన సంపాదించి ఆయన ఎదుట బల నమ్మకమైన దోసడు ఆయన నిలబడడానికి నీవు జాగ్రత్త పెట్టుకుని నీ బిడ్డలను సిద్ధం చేసుకో. 1000 ఏండ్ల పాలన ఉన్నది. ఆయన లిటరల్గా, ప్రత్యక్షంగా, డైరెక్ట్గా భూమి మీద పరిపాలిస్తాడు. ప్రశ్న 2, క్రైస్తవ సంఘములో డినామినేషన్లు, విభిన్న శాఖలు, గ్రూపులు ఎందుకు వచ్చాయి? ప్రశ్న సులభంగా ఉంది, కానీ చాలా విషయాలు ఇందులో మాట్లాడాల్సి ఉంది. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఒకటే
విశ్వాసము, ఒకటే బాప్తిస్మము, ఒకటే పరిశుద్ధాత్మ, ఒకటే సువార్త. యేసుక్రీస్తు స్వరక్తములో సంపాదించిన సంఘము ఎందుకు అనేక గ్రూపులుగా, డినామినేషన్లుగా, ఎందుకు ఆర్గనైజేషన్లుగా విడిపోయి కనపడుతూ ఉన్నది? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఎవరైతే ఇది మా సంఘము, ఇది మాది అని పెట్టుకుని నడుపుతున్న సేవకులు వాళ్ళు మన కోసం సిలువేయబడ్డారా? లేదు. క్రీస్తు విభజింపబడ్డా? కొంతమంది కేఫా వాళ్ళం మేము, కొంతమంది అప్పుల్లో వాళ్ళం, పౌలు వాళ్ళం అని మాట్లాడుతూ ఉంటే పౌలు మండిపడ్డాడు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు నీ కొరకు సిలువేయబడ్డా? నిజమే. మరైతే ఎందుకు వచ్చాయి? ఒకసారి మనం క్రైస్తవ సంఘ చరిత్రలో మొదటి శతాబ్దంలో 100 సంవత్సరాల్లో జరిగింది కొంచెం తెలుసుకుంటే ఈరోజు మనం తెలుసుకుంటాం ఎందుకు ఇలాగా అనుమతింపబడిందో. మొట్టమొదటిగా క్రైస్తవులు క్రిస్టియన్స్ అని పిలవడానికి ముందు యూదులు, అన్ని జనులేమి యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళని నజరీన్స్ అని పిలువబడ్డారు. ఎందుకు? ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు కాబట్టి ఆయన ఫాలో అవుతున్న వాళ్ళని, అనుసరిస్తున్న వాళ్ళని నజరేయులు అని పిలిచారు. తర్వాత అంత్యోక్యలో మొట్టమొదటిగా వీళ్ళు శిష్యులు క్రైస్తవులుగా, క్రిస్టియన్స్గా పిలువబడ్డారు. క్రిస్టియన్స్ అయిన అర్థం ఏమిటి? క్రీస్తు ముద్రలు, క్రీస్తు ఎవరిలో జీవిస్తూ ఉన్నాడో, ఎవరు యేసుక్రీస్తుని పోలి నడుస్తున్నారో వాళ్ళు క్రైస్తవులు. ఒక మాటలో చర్చికి వెళ్తున్న వాళ్ళందరని కాదు, లోకం పిలుస్తుంది అలాగా. అయితే పరలోకపు గుర్తింపు నేను మాట్లాడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ముద్రలు కలిగిన వాళ్ళు. ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు ఆదిమ సంఘములో శిష్యులు బోధిస్తున్నప్పుడు, పేతురు, పౌలు వీళ్ళు పనిచేస్తున్న కాలంలో అప్పుడున్న క్రైస్తవులు 3 శాఖలుగా లేక 3 స్ట్రీమ్స్గా 3 ప్రవాహాలుగా కనపడ్డారు. అందులో ఒకటి జూయిష్ క్రిస్టియన్స్. అర్థము, వాళ్ళు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచారు, రక్షింపబడ్డారు. అయినప్పటికీ మోషే ధర్మశాస్త్రాన్ని, సున్నతిని ఆచరిస్తూ ఉన్నారు. కొంతమంది అపోస్తులు మెత్తగా నెమ్మదిగా కలిగి వాళ్ళు వీళ్ళని పెద్దగా ఖండించడం లేదు. సరే, తీసుకున్నారా సున్నతి, ప్రభు నమ్ముకున్నారా, సరే ఆచరిస్తున్నారు ధర్మశాస్త్రం అన్నట్టుగా వెళుతూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని, సున్నతిని, మోషే చెప్పిన ఆచారాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి విశ్వాసుల్లో. ఇది ఒక గ్రూప్గా, ఒక స్ట్రీమ్గా, ప్రవాహంగా వెళ్తూ ఉన్నారు. ఇందులో చాలామంది ఉన్నారు. ఉదాహరణకి పేతురు, ప్రభు సహోదరుడైన యాకోబు, వీళ్ళు ఇందులో ప్రధాన సేవకులుగా కనపడుతూ ఉన్నారు. ఇక రెండవది పాలైన్ క్రిస్టియన్స్, పౌలు బోధల ఉపదేశం ద్వారా వచ్చిన వాళ్ళు. మరి ఇక్కడేమిటి? కేవలము యేసుక్రీస్తు కృపలోనే, నో లా, ధర్మశాస్త్రం లేదు, సున్నతితో పని లేదు, కేవలం యేసుక్రీస్తులో విశ్వాసంతోనే, యేసుక్రీస్తును మాత్రమే కలిగి ఉండండి, ఆయన కృప ద్వారా రక్షింపబడ్డాం, నీతిమంతులము, ఇక ధర్మశాస్త్రంతో పని లేదు, సున్నతితో పని లేదు, కొత్త సృష్టి అవటంలోనే బలంగా బోధిస్తూ దానిలో విశ్వాసం ఉంచిన వాళ్ళు వేల మంది, ఇటు యూదుల నుండి, అన్ని జనుల నుండి. అయితే శ్రమ పడుతూ ఉన్నాడు పౌలు ఇది బోధిస్తూ. ఇలా కొంతమంది సేవకులు పౌలుతో కలిసి పనిచేశారు. ఇక మూడవది నాస్టిక్ క్రిస్టియన్స్. నాస్టిక్ అనగా సీక్రెట్ నాలెడ్జ్, మోర్ నాలెడ్జ్, తెలివితేటలు, రహస్యమైన తెలివితేటలు సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు మాత్రమే కాదు. వీళ్ళు నమ్ముతున్నది ఏమిటన్నట్లయితే, దేవుడు రక్తమాంసములు ధరించలేదు, సిలువలో చనిపోయింది దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, సిలువ వలన మనకు ప్రయోజనం లేదు, పునరుద్ధానం లేదు, ఇన్కార్నేషన్ అనగా దేవుడు భూమి మీదకి రాలేదు, యేసుక్రీస్తు మరియ కుమారుడు. ఇలాగా వంచన చేసిన బోధకులు నాస్టిక్ క్రిస్టియన్స్ కొంతమంది ఇలాగా నమ్ముతూ వెళ్ళారు. చూడండి, 3 చెప్పాను మీకు. జూయిష్ క్రిస్టియన్స్ అనగా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఇంకా వెళుతున్నారు విశ్వాసులే. పాలైన్ క్రిస్టియన్స్, పౌలు చెప్పినట్లుగానే ఇక అంతా కూడా కృప కిందకి వెళుతూ ఉన్నాం, ధర్మశాస్త్రం సున్నతోటికి పని లేదు, హృదయంలో జరగాలి నూతన సృష్టి, ఆత్మానుసారంగా నడవండి, ఆత్మలో నడవండి, ఇలాగా. ఇక నాస్టిక్,
యేసుక్రీస్తు మాత్రమే కాదు, మనకి రహస్యమైనటువంటి జ్ఞానం ఎంతో ఉంది సంపాదించాలి. సిలువలో దేవుడు చనిపోతాడా, దేవుడు ఎక్కడైనా చనిపోతాడా, ఇలాగ మార్చివేసి యేసుక్రీస్తును తగ్గించి వేసి ఆయన దైవత్వాన్ని గుర్తించకుండా మరొకటి బయలుదేరింది. క్రమంగా వీటి ప్రభావాన్ని మనం 2, 3, 4 సెంచరీలు, శతాబ్దములు మనం తీసుకుంటే, పేతురు పౌలు బోధించిన రోమా వచ్చి ఇటలీ వచ్చి వాళ్ళు బోధించారు, అనేక అపోస్తులు పనిచేశారు. అక్కడి నుంచి నెమ్మదిగా క్యాథలిక్ అనేది ఒకటి ఏర్పడింది, రోమన్ క్యాథలిక్స్. అందులోంచి మళ్ళీ ఆర్థోడాక్స్ అనేది వచ్చింది. ఇక క్యాథలిక్ వాటితో పోరాడి 14, 15 శతాబ్దంలో మార్టిన్ లూథర్ ద్వారా ప్రొటెస్టెంట్స్ వచ్చారు. ఆ తర్వాత లూథరన్, యాంగ్లికన్, మెథడిస్ట్, బాప్టిస్ట్, పెంతెకోస్ట్, క్యారిస్మాటిక్, భాషలో స్వస్థతలను తీసుకుని ప్రధానంగా రావాలని క్యారిస్మాటిక్. అంటే ఇవి ఆలోచిస్తే దేవుడు అనుమతించాడా? లేదు. పౌలు ఉపదేశించిన సువార్త ఏమిటి? అందులో అందరం కట్టుబడి ఉండాలి. కానీ మరి ఆ కాలంలోనే ఇంకా ధర్మశాస్త్రాన్ని తీసుకున్నాడు అండి. వాళ్ళు కొంతమంది అపోస్తలులు బోధించారు వాటిని. అందుకనే బర్నబా మోసపోయాడని గలతీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు పౌలు. కాబట్టి ఇది ఆలోచిస్తున్నప్పుడు క్రమంగా మరలా జెహోవా విట్నెస్ ఏర్పడింది. జెహోవా విట్నెస్ ఎలాగా? ప్రభువుని దేవుడు కాదు, ఆయన ఒక సృష్టింపబడిన వాడు, దేవదూత అని మార్చివేశారు. ఇక మార్మన్స్ ప్రభువుని, అంటే లేటర్ డే సైన్స్ అంటారు వీటిని, ప్రభువుని ఈయన రక్షణకి ఈయన మనకు సరిపోదు, ఈయనతో పాటు మనం నాస్టిక్స్ అందులోంచి వచ్చింది, ఇంకా ఏదో జ్ఞానాన్ని సంపాదించాలి, పరలోకంలో దేవుడు మాత్రమే కాదు తల్లి దేవుడు కూడా ఉన్నాడు, అంటే మదర్ గాడ్ అనమాట మార్మన్స్ చెప్పేది. ఇలాగా యేసుక్రీస్తును తగ్గించడం, ఆయన మీదే దాడి. ఇక సెవెంత్ డే అడ్వాంటిస్ట్ అనేది ఒకటి ఉంది, ఇది ఆదివారం ఏమిటి, శనివారమే ఆరాధన. ఇలాగా వీటిని హెరసీస్, సెక్ట్స్, కల్ట్స్ అంటారు. అంటే మతములో మత విరోధం అన్నమాట, హెరసీస్ అంటారు వీటిని. ఇలా ఏర్పడ్డాయి. కారణం ఏమిటి? స్క్రిప్చర్లో, ఉపదేశంలో, బోధలో డిసగ్రిమెంట్స్, భేదములు. స్పిరిట్లో నడవాలంటే ఆత్మలో, అండర్ ఫ్లెష్ కొంచెం శరీరంలో. అంటే వీళ్ళు ఇంకా పూర్తిగా దేవుని వెలుగు ఒక పౌల్లోనికి వచ్చినంత గ్రహింపు వీళ్ళకి లేదు. కాబట్టి పరిశుధాత్మ గురించి విభిన్న వాదనలే, భాషల గురించి, వరముల గురించి, తర్వాత రాకడ గురించి, ఇలాగా అన్ని విషయాల్లోనూ డిసగ్రిమెంట్స్, భేదములే, వాదోపవాదాలు వస్తూ ఉన్నాయి. ఈ కారిస్మాటిక్, ఇక స్వస్థతలు, అద్భుతాలు చేసుకుంటే ఇక అదే పరిశుధాత్మ. నిర్దోషంగా పరిశుద్ధంగా నడవటం, సిలువనెత్తుకు నడవటం, వీటి మీదకి ఆ దృష్టి. దేవుడు ఉపకారాలు చేస్తాడు, మేలు చేస్తాడు, అద్భుతాలు తీసుకోండి అంటే సెల్లింగ్ మిరకిల్స్ అనమాట. ఈరోజు క్యారిస్మాటిక్ అంటున్నాం. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవి కనపడుతూ ఉన్నాయి. మీరున్న చోట, మనమున్న చోట ఇవన్నీ ఏర్పడ్డాయి, విభిన్న పేర్లతో వచ్చాయి. అయితే వాక్యం ఏం చెప్తూ ఉంది? 1 కొరింథీ 11:19 మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడు నిమిత్తమో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఖచ్చితంగా ఉంటాయి. ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కదా. యోగ్యుడు అనే చోట అర్థం ఏమిటన్నట్లయితే జెన్యుయిన్ అనగా అథెంటిక్, దేవుడు ముద్ర వేసి పంపించినవాడు. యేసుక్రీస్తు అంగీకరించిన వ్యక్తులు, ఉపదేశకులు, బోధకులు, సువార్థికులు, పాస్టర్లు ఎవరో బయటపడాలంటే భిన్నాభిప్రాయంలో ఉండక తప్పదు. అంటే ఇవి ఉంటాయని చెప్తున్నాడు. తర్వాత పేతురు 2వ పత్రిక 2:1 నుంచి అవుతున్నప్పుడు కొంతమంది నాశనకరమైన భిన్నాభిప్రాయములు బోధిస్తారని చెప్తున్నాడు. నాశనకరమైన భిన్నాభిప్రాయములు, వాళ్ళని లక్ష్యం ఉంచుతారు. తిమోతి రాసిన 1వ పత్రిక 4:1-2 కడవరి దినములు అనేకులు విశ్వాస భ్రష్టులు అయిపోతారు. ఎందుకు? మోసపరచు ఆత్మలందు, దయ్యములు బోధ ఎందు. అంటే దయ్యములు కూడా బోధిస్తాయా? అవును, బోధిస్తాయి. సేవకుల్లో దూరి, సువార్థికుల్లో, పాస్టర్లో, పడిపోయిన వాళ్ళలో, ఇంకా పాపంలో రహస్యంగా కంటిన్యూ అవుతున్న వాళ్ళలో ప్రవేశించి వక్రీకరిస్తాయి. చూడండి, నేడు మనం చూస్తూ ఉన్నవి గుర్తుపట్టాలంటే ఒకసారి మీరు సత్యస్వరూపమైన ఆత్మతో కలుసుకోండి. ఇవి అనుమతింపబడ్డాయి. దేవుని వాక్యంలో ఒక విషయాన్ని తీసుకొని, ఒక మాట తీసుకొని
అదొక బోధగా ఉపదేశంగా మార్చివేస్తే దురద చెవులు కలిగిన వాళ్ళు కొంతమంది అక్కడ పోగవుతూ ఉన్నారు. మరి అదొక సంఘం అవుతూ ఉంది. వాళ్ళతో కలిసిన వాళ్ళు అదొక డినామినేషన్, అదొక ఆర్గనైజేషన్. ఇలా మారిపోతూ ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, వీటన్నిటికీ మనకు తీర్పు ఉన్నది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అయితే మీలో యోగ్యులైన వారు కనబడి నిమిత్తం భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. నిజమే, ఇవి ఉంటాయి. ఎందుకు? ప్రస్తుతం మనం ఉన్నటువంటి లోకము దుష్టుని యందు పడి ఉన్నది. కాబట్టి అపవాది సాతాను వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది పడిపోయి జెహోవా విట్నెస్ అని, మార్మన్స్ అని, వీటిని హెరసిస్ అంటున్నాం, సెక్ట్స్ అంటున్నాం, నాస్టిక్ క్రిస్టియన్స్. అయితే నీవు ఉన్న చోట విశ్వాసము, పరిశుద్ధాత్మ గురించి, బాప్తిస్మం గురించి, రాకడ గురించి ఈ విషయాలు ఒకసారి పరిశీలించుకోండి. ఏమిటి మీరు విశ్వసించారు? తీర్పు దినమున మీరు యోగ్యులుగా నిలబడతారా అనేది ఈరోజు ఒకసారి సరిచేసుకోండి మీ సర్వాంగ కవచాన్ని. తర్వాత ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటి? ఎందుకు వచ్చాయి క్రైస్తవ్యంలో? ఒకటి, అపవాది సాతాను వాటిని తీసుకుని వచ్చేసాడు. వాడి బోధకులు కొంతమంది ఉన్నారు. వారి బోధలందు లక్ష్యం ఉంచినప్పుడు ఏర్పడినవి ఆ గ్రూప్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా కొంతమంది రక్షణలోనికి వచ్చి కులాన్ని, ఇంటి పేరుని పట్టుకొని వాటితోటి కూడా ప్రయాణిస్తే సేవకుల్లో, సంఘాల్లో. అందుకే కదా జూయిష్ క్రిస్టియన్స్ ప్రభు రక్షణ మాత్రమే కాదు, మోషే ధర్మశాస్త్రం సున్నత ఆచరించాలంటే అర్థమేమిటి? వీటితో పని లేదు మనకి. కానీ వాటిని తీసుకొని రావటం, మేము ఫలానా తెగ కోసం, కులం కోసం మేము పిలువబడ్డం, వాళ్ళే ఈ ప్రార్థనకు వస్తారు. చూడండి, ఇక్కడ అమెరికాలో కూడా నల్ల జాతికి సంబంధించిన వాళ్ళకు చర్చ్ సపరేట్గా ఉంటుంది. అందులో వైట్ పీపుల్ ఎవరు రారు. అలాగనమాట. వివక్ష, రేసిజం, క్యాస్ట్ సిస్టమ్, రిచ్ అండ్ పూర్, ఇలాగ విభజనలు తీసుకొచ్చేసినప్పుడు దేవుడు వాటిని అడ్డగించడం లేదు. క్రీస్తు న్యాయపీఠం తీర్పు దినం వరకు ఇవి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ డినామినేషన్లు ఎందుకు వచ్చాయి? ఆదిమ సంఘంలోనే ఇవి ఏర్పడ్డాయి. అప్పుడు డినామినేషన్ పిలవలేదు. ఇప్పుడు లవదికేయ, స్మరణ, ఎఫెసు, త్వితైరియా, పెర్గము, ఈ 7 సంఘాలు విన్నప్పుడు 7 డినామినేషన్లను వాక్యం చెప్పడం లేదు. కానీ పెర్గములో ఉన్న సంఘం అదొక పట్టణంలో ఉన్న సంఘం, ఎఫెసులో ఉన్న సంఘం, కొరింథులో ఉన్న సంఘం, ఇట్లా పట్టణాల పేర్లు చెప్పాడు. అయితే వీటిని డినామినేషన్లుగా మార్చివేశారు. ఆ కాలంలో అన్ని చోట్లకే పౌలు రాసిన పత్రిక అందరూ చదివించుకోండి అన్నాడు. కానీ ఇప్పుడు జరుగుతూ ఉందా? మేము పలానా వ్యక్తికి సంబంధించిన వాళ్ళు అదే వింటాం. ఇవి ఖండిస్తున్నాడు పౌలు. ఎవడు నీ కోసం సిలువ వేయబడ్డాడు? క్రీస్తు విభజింపబడ్డాడా? కాబట్టి ఇవి వింటూ ఉన్నప్పుడు ఒకసారి పరిశీలించండి. సత్యస్వరూపమైన పరిశుద్ధాత్మ తీసుకొచ్చినవి, పౌలు బోధించినవి. ఎందుకనగా పౌలు అన్ని జనులకు అపోస్తలుడు, పేతురు, యోహానులు అన్నీ మనం ఫోకస్ చేస్తాం. మరెక్కువగా పౌలు అన్ని జనులకు అపోస్తలుడు అని చెప్తున్నాడు. ఎలాగైతే యూదులకి అపోస్తలుడిగా పేతురుకి సామర్థ్యం కలిగేసిన వాడే పౌలుకి. కాబట్టి పౌలు రాసిన పత్రికలు మీరు బాగా చదివినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఈ డినామినేషన్లు అనేవి లేవు, అంతా ఒకటే క్రీస్తు శరీరము. అందులో మనకి ఇవ్వబడిన పరిచర్య ఎలా చేస్తున్నాం, ఎలా మనల్ని పిలిచాడు అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. అయితే దీని ఆన్సర్ ఏమిటన్నట్లయితే, అవును, విభిన్న అభిప్రాయములు ఉంటాయి. అయితే యోగ్యులైన ఎవరెవరో కనబడి నిమిత్తం ప్రభు తీర్పు దినం వరకు ఇవి ఉంటాయి. ఈ డిఫరెన్సెస్, డిసగ్రిమెంట్స్ ఉంటాయి. అయితే బహుమానం ఒకడే పొందుతాడు. అందులో పరిగెడుతున్నాం ఈ రోజున. ఇక ప్రశ్న 3, కయీను భార్య ఎవరు? కయీను భార్య ఎవరు అనగానే ఇది కూడా ఒక ప్రశ్నేనా, ఇదేమిటని మనకు అనిపిస్తూ ఉంది. అవును. అయితే ఈ ప్రశ్న మీద అనేక డిబేట్స్ జరిగాయి, వాదోపవాదాలు జరిగాయి, అనేక పుస్తకాలు రాశారు వీటి మీద. ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. కాబట్టి సరే, ఏమిటి దీని ఆన్సర్ అని నేను ఆలోచించాను. ఎందుకంటే నాకు ఎదురుపడింది ఈ ప్రశ్న. ఇది ఆలోచించాను. ఒకసారి ఈరోజు వివాహాలు ఎలా జరుగుతున్నాయో మనకు తెలుసు కదా. ఒక వ్యక్తి ఒక భార్యను ఎలా తెచ్చుకుంటాడు? వేరే ఊరు నుండి, వేరే ప్రాంతం నుండి కుటుంబం ఉంటుంది, పెద్దలు ఉంటున్నారు, పెళ్లి పెద్దలు, రిజిస్ట్రార్ ఉంటున్నాడు. ఇవన్నీ కాలం ఇది. మరి అయితే ఇప్పుడు కయ్యను భార్య ఎవరంటే
ఏ కాలానికి వెళ్ళి మనం ఆలోచించాలి? బైబిల్ ప్రకారం 6000 సంవత్సరములు వెనక్కి వెళ్ళాలి. 6000 సంవత్సరములు వెనక్కి వెళ్ళి అప్పుడు ఆలోచించాలి. అప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఒక్కటే కుటుంబం భూమి మీద, ఆదాము కుటుంబం. ఎంతమంది స్త్రీలు ఉన్నారు అప్పుడు? పలానా ఊరెళ్ళి పలానా అమ్మాయి బాగుందా లేదని తెచ్చుకోవడానికి అక్కడ ఎన్ని ఊళ్ళు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? ఒక్కటే కుటుంబం. ఫిమేల్స్ ఎంతమంది? స్త్రీలు ఎంతమంది? ఒక్కటే తల్లి హవ్వ. ఆదాము హవ్వల నుంచి వచ్చిన పిల్లలే. ఇది ఓపెన్గా మనకి తెలిసిపోతూ ఉంది. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేశాను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించాను. వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారు నరులని పేరు పెట్టాను. చూడండి, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికే తన స్వరూపన కుమారునికైనా అతనికి షేత్ అని పేరు పెట్టాను. ఇక్కడ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి షేతు మొదట పుట్టాడా అనిపిస్తూ ఉంటుంది ఈ 5 అధ్యాయానికి వచ్చేసరికి. కానీ మరి 4 అధ్యాయంలో మనకు తెలుసు కయ్యూను హేబేలు కూడా ఉన్నారని. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఇది మీరు నోట్ చేసుకోండి, ఇదే ఆన్సర్. ఆదాము కుటుంబములో ఒక్కటే కుటుంబము, వేరే ఊర్లో వేరే ఆడమగలు లేరు. అతనే మగవాడు, ఆడమనిషి ఫిమేల్ హవ్వ. తండ్రి తల్లి ఇద్దరే, వాళ్ళకు పుట్టినోళ్లే. అయితే ఇంతవరకు మనం కయ్యను హేబేలు షేతు అనుకుంటున్నాం, కానీ కుమార్తెలు కూడా పుట్టారు. అయితే పలానా కుమార్తె జన్మించింది, పేరు ఇది, తర్వాత ఇలా అని బైబిల్ అంత వివరంగా మనకు చెప్పడం లేదు. కానీ కుమార్తెలు పుట్టారని బైబిల్ చెప్తూ ఉంది. చదవండి మీరు 5వ అధ్యాయము 4వ వచనం. కుమారులను కుమార్తెలను కనిగిన, అంటే చాలామంది కుమారులు కుమార్తెలు ఆదాము హవ్వలకు పుట్టారు. రైట్. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? కయ్యనుకి భార్య ఎవరు? అందులోంచే వస్తుంది, ఆ కుటుంబంలోంచే. మేల్ ఫిమేల్ ఆడమ్మగా అందులోంచే వచ్చారు. అయితే దేవుడు క్రమాలు ఏర్పరిచాడు. ధర్మశాస్త్రము, చట్టము, దేవుడు ఆ పరిశుద్ధత, ఆత్మానుసారంగా నడవటం. లేవి కాండంలో యాజకులను ఏర్పరచుకుని 18:20లో నీ సొంత కుటుంబంలో నీ తల్లిని కానీ నీ రక్త సంబంధిని కానీ మానసాధనం ముట్టకూడదు. ఇవి తర్వాత క్రమంగా వచ్చాయి. అయితే 6000 సంవత్సరాల క్రితం మొదటి కుటుంబాన్ని మాట్లాడుతున్నప్పుడు కయీను భార్య ఎవరు? ఆ కుటుంబం నుండే అతని సిస్టర్, అందులోంచే వచ్చారు. అలాగా సంతానము, భూమిని నిండించటము ప్రారంభమైంది జలప్రళయానికి ముందు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మీకు జవాబు వచ్చేసింది కదా. కయీను భార్య ఎవరనగా హీ సిస్టర్. ఆ కుటుంబంలోంచే ఆదాము హవ్వలకు సంబంధించిన ఆడబిడ్డలోంచే ఒకరిని అతను వివాహం చేసుకున్నాడు అనేది అర్థమైంది. అదే కాలంలో లెమెకు 2 భార్యలు అని చెప్తున్నాడు. ఎలా వచ్చారు? అక్కడి నుంచే, ఆ కుటుంబంలో నుంచే క్రమంగా వీళ్ళు వంశంలో అభివృద్ధి చెందుతూ వచ్చాయి. తర్వాత ప్రశ్న 4. సౌలు కర్ణపిశాచము దగ్గరికి వెళ్ళి పిలిపించిన ఆత్మ ఎవరు? సమూయేలేనా? ఇది ప్రశ్న. రైట్. ఈ ప్రశ్న మనం వింటూ ఉన్నప్పుడు రాజైన సౌలు తన కడవరి దినాల్లో చివరి యుద్ధము ఫిలిస్తీయులు అతని మీదకు వచ్చినప్పుడు అతను కలవరపడి యెహోవా యొద్ద దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు ఊరిమి ద్వారా కానీ, ప్రవక్త ద్వారా కానీ, తుమ్మిమి ద్వారా కానీ, స్వప్నం ద్వారా కానీ సెలవీయకుండెను. ఎందుకు? అతను అమ్మలేకుల విషయంలో దేవుని తీక్షణమైన కోపాన్ని నెరవేర్చలేదు కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు, ఎడబాసెను. కాబట్టి అతను భయము, ఆందోళనలో కర్ణపిశాచము చెల్లంగి చెప్పేవాళ్ళు ఎక్కడున్నారని విచారణ చేస్తే ఎందేరు వనంలో ఒక ఆమె ఉన్నది. ఆమె ఇలాగా కర్ణపిశాచము చెప్తుంది, ఆత్మలను కలిసి మాట్లాడుతుంది అని చెప్పారు. అతను మారు వేషంలో వస్త్రాలు మార్చుకొని రాజులా కాకుండా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీని అడిగాడు, నాకు నువ్వు ఒకరిని పిలిపించాలి, ఒక ఆత్మనని. ఆమె అడిగింది, ఏమిటి ఎందుకు వచ్చావు? నీకు తెలియదా? సౌలు వీళ్ళని లేకుండా తొలగించేశాడు కదా దేశంలో నుండి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? కాదు, నువ్వు రప్పించు అంటే ఎవరిని రప్పించాలి? సౌలు చెప్పాడు, సమూయేలును పిలవాలన్నాడు. 12వ వచనం చూడండి, 28-12. ఇది జాగ్రత్తగా వినాలి, ఈ ప్రశ్న చాలా కష్టమైంది. 12వ వచనంలో ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి, ఫస్ట్ సమూయేలును చూసినప్పుడు సమూయేలును చూసినప్పుడు ఆమె చూసిన సమూయేలునే. అయితే అతను అంతకుముందు అడుగుతున్న వ్యక్తి ఈ రాజు అయిన సౌలు ఆమెకు తెలియదు. వెంటనే ఆమె కళ్ళు నేత్రాలు తెరవబడ్డాయి. నువ్వు రాజు అయిన సౌలువే, ఎందుకు వచ్చావు? నన్ను మోసపుచ్చావు, నువ్వు ఎవరు మారు వేషం మీద వచ్చి ఎవరునని చెప్పుకుంటున్నావు, నువ్వే సౌలు అని చెప్పేసింది. అప్పుడు అతను భయపడొద్దు, నువ్వు ఎవరిని చూసావు అని అడిగితే ఆమె తర్వాత 13వ వచనం, దేవతల్లో నుండి, అంటే దేవుని వలే ఉన్నాడు అతను, ఒకడు పైకి వస్తున్నాడని చెప్పింది భూమిలో నుండి.
ఏ రూపం ఎలా ఉంది, ఎలా పోలికలు ఎలా ఉందని అడిగితే దుప్పటి కప్పుకొని వృద్ధాప్యంతో ఉన్న ఒక ముసలివాడు ఒకడు బయటకు వస్తున్నాడని చెప్పింది. అయితే అతను సమూయేలు అని తెలిసిపోయింది. చూడండి, 12లో సమూయేలు, 13లో సమూయేలు, 14లో మళ్ళీ సమూయేలు అని. అతను సాష్టాంగపడి నమస్కరించాడు సాగిలిపడి. తర్వాత సమూయేలు మాట్లాడుతున్నాడు. 15 వచనం చూడండి. సమూయేలు అంతటి సమూయేలు చెప్తున్నాడు, నన్ను పైకి రమ్మని నువ్వు ఎందుకు తొందర పెట్టావు అని అడుగుగా, నేను బహుశ్రమలో ఉన్నాను సౌలు చెప్తున్నాడు. ఫిలిస్తీన్లు నా మీదకి వచ్చారు, దేవుడు నన్ను ఎడబాసాడు, కాబట్టి ఏం చేయాలో తెలియదు, నువ్వు చెప్తావు అని పిలిచాను అంటున్నాడు. మళ్ళీ 16 వచనంలో మళ్ళీ సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏమిటి? యెహోవా తన మాట తన పక్షం నెరవేర్చుకున్నాడు. నీ చేతిలో నుండి రాజ్యం తీసి నీ పొరుగువాడికి దావీదుకి అప్పగించేశాడు, ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఆయనకి లోబడలేదు, కాబట్టి ఈరోజు నీకు ఇది ఇలా జరుగుతూ ఉంది. అందుకు ఇక్కడ ఖచ్చితంగా దేవుడు నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులకు అప్పగించును, నీవు ఇశ్రాయేలు నీ కుమారులు ఫిలిస్తీయుల చేత హతమవుతారు. తర్వాత నీవు రేపటి దినాన నాతో పాటు నువ్వు ఉంటావు అని ఇవన్నీ చెప్పేశాడు. 20 వచనం, సమూయేలు మాటలకు సౌలు బహు భయమునుంది. సమూయేలు మాటలకి ఇక్కడ మనం చూస్తే దాదాపు 5-6 సార్లు సమూయేలు అని పేరు వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటన్నట్లయితే, సౌలు పిలిపించినప్పుడు వచ్చిన ఆత్మ ఆ వ్యక్తి సమూయేలేనా? బైబిల్ చెప్తూ ఉంది సమూయేలే. ఎస్, సమూయేలే. అయితే వెంటనే ప్రశ్నలు వస్తాయి. దేవుడు లేవికాండం 19:31, 20 వచనంలో నీవు చిల్లంగి కానీ కర్ణపిశాచం దగ్గరికి, సోది చెప్పేవారి దగ్గరికి వెళ్ళకూడదు, అలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని చంపివేయండి, మరణశిక్ష విధించండి అని దేవుడు చెప్పాడు కదా. మరి ఎందుకు ఒక కర్ణపిశాచము పిలిస్తే సమూయేలు లాంటి ప్రవక్త ఎందుకు వస్తాడు? ఇది ప్రశ్న. నిజమే, ప్రశ్న బాగుంది. మరి ఆన్సర్ ఏమిటి దీనికి? ఇది తెలుసుకోవడానికి మనకి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 12 అధ్యాయంలో ఒక సంఘటన మనం తెలుసుకోవాలి. యెహెజ్కేలు 12 అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకి ఒక మాట చెప్పాడు, నీవు ఇశ్రాయేలు ప్రజలకి సూచనగా ఉన్నావు, నీకేం జరుగుతుందో అది తర్వాత వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి నీవు వాళ్ళందరూ చూస్తూ ఉండగా నీ వెళ్ళి నీ ఇంటి గోడకి కన్నం వేసి అందరూ చూస్తూ ఉండగా ఆ సామాగ్రి బయటికి తెచ్చుకుని అందులోంచి నెత్తి మీద పెట్టుకొని భయంతో నీవు తలకప్పుకొని నడిచి వెళ్ళిపో, పరదేశం వెళ్ళిపో ఇక్కడి నుండి. ఆ విధంగా కల్దీయులకి నేను వీళ్ళని అప్పగిస్తాను. వాళ్ళు అలా తొందరపడి గోడ కన్ను వేసుకుని పరిగెడుతూ సామానం పట్టుకొని బందీలైపోతారు. ఒక రోజున వీళ్ళకి జరుగుద్ది. అది నీకు సూచనగా నీ ద్వారా చూపెడుతున్నానని చెప్పాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటన్నట్లయితే, దేవుడు ఎందుకు గోడ కన్ను వేసి సామాగ్రి తీసుకోమన్నాడు? గుమ్మం ఉంటుంది కదా, డోర్ ఉంటుంది కదా, తలుపు ఉంటుంది కదా, అందులోంచి ఎందుకు తెచ్చుకోలేదు, ఇలాగెందుకు చెప్పాడు అని అడిగితే అర్థమేంటి దానికి? ప్రశ్న అడగటం, గుమ్మంలోంచి తలుపులు తీసుకుని వెళ్ళాలి కదా, అందులోంచి ఎందుకు వెళ్ళలేదు? దేవుడే చెప్తున్నాడు, ఒక రోజున ఇశ్రాయేలు ప్రజలు అలా వెళ్తారు, అలాంటి ఆపద వస్తుంది. కాబట్టి దానికి ముందు నీకు సూచనగా నిన్ను వాళ్ళకి టైప్గా నేను పెట్టాను, కాబట్టి నువ్వు ఇలా చెయ్యి. అది దేవుడు చెప్పాడు. అది కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సమూయేలుని దేవుడు ఎందుకు అనుమతించాడు? ఆ పిలిస్తే, కర్ణపిశాచి పిలిస్తే అంత గొప్ప ప్రవక్త వస్తాడా? వాక్యం చదువుతున్నప్పుడు 12-20 చూడండి, మీరు చదవండి. 3 సమూయేలు 28-12 నుంచి చదువుతున్నప్పుడు 18-19 వచనాల వరకు దాదాపు 5-6 సార్లు వస్తూ ఉంటుంది సమూయేలు. అక్కడ వాక్యము సమూయేలు కాకపోతే వేరే ఆత్మ సమూయేలు రూపములో వచ్చి ఇలా సౌలును మోసగించాడు అని చెప్తాడు. లేఖనాలు అలా చెప్పడం లేదు, సమూయేలు అనే చెప్తా ఉంది. రైట్, ఇప్పుడు ఏమిటన్నట్లయితే మరి ద్వితీయోపదేశకాండం 29:29లో రహస్యంలో మన దేవుడైన యెహోవాకు చెందును. మిస్టరీస్, ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే ఉంటుంది. అయితే ఏం బయలుపరిచాడు మనకి, అంతవరకే మనకి. ఇక మిగతా విషయాలు పరలోకం వెళ్ళిన తర్వాత తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న, అది సమూయేలేనా అప్పుడు వచ్చిన ఆత్మ అని మీరు అడిగితే, నేను ఈ బైబిల్ని ఆధారం చేసుకుని అవును సమూయేలే అని చెప్తాను. ఎస్, సమూయేలే వచ్చింది. అయితే మళ్ళీ మీకు ఇంకో ప్రశ్న ఉంటుంది, దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? అయితే నేను చెప్తున్న ఆన్సర్ ద్వితీయోపదేశకాండం 29:29 రహస్యంలో మన దేవుడైన యెహోవాకు చెందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుని వాక్యంలో ఉన్నటువంటి లోతైన విషయములు బైబిల్ విద్యార్థిగా దేవుని కృపలో మనం తెలుసుకోవటానికి ముందుకు వెళుతూ ఉన్నాం. ప్రతి విషయము
భూమి మీద మనకు తెలిసిపోతుందా? ఆయన క్లూ హింట్ ఇచ్చినంత వరకు, ఏమాత్రం బయలుపరిచాడు అంతవరకు మనం తెలుసుకోగలం దేవుని ఆత్మ సహాయంతో, లేఖనముల ద్వారా. ఇక రహస్యంగా ఏదైనా ఉందా? అది దేవుడిని యెహోవా చెందును. మరి ప్రస్తుత పరిస్థితులు, కాలం చూస్తూ ఉన్నప్పుడు నేను మీకు గతంలో ప్రస్తావించినట్టుగానే ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు మనము, మన తరము, జనరేషన్ సిద్ధపడాలి. మనమే కళ్ళతో చూస్తాం ఆయన రాబోతూ ఉన్నాడు. ఇది వింటూ ఉన్నప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అలా జరుగుతూ ఉందా? ఇటు యూరోప్లో అలాంటి మార్పులు ఏమైనా కనపడుతున్నాయి, మిడిల్ ఈస్ట్లో, ఇజ్రాయెల్లో నిజం జరుగుతూ ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పడానికి. అయితే ఇప్పుడు నేను ఇవి ప్రశ్నలకి ఆన్సర్లు చెప్తున్నాను కాబట్టి ఇంతకు మించి నేను ఎక్కువగా వెళ్ళటం లేదు. తర్వాత వీడియోలో ఖచ్చితంగా మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతూ ఉంది, ఇజ్రాయెల్ పరిస్థితులు, యూరప్, యునైటెడ్ స్టేట్స్ ఏమిటి మార్పులు అనేది మనం తెలుసుకుపోతున్నాం. యుక్రెయిన్ రష్యా వార్లో తర్వాత ప్రపంచ యుద్ధం ఎలా మొదలవుతుంది అనే విషయాలు మనం వింటున్నాం. అయితే ఇప్పటికైతే వీటి ఆన్సర్స్ మీరు మరొకసారి వినండి, ప్రార్థించండి. దేవుని కృప వలన ఇంతవరకు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మీకోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కనికర సంపన్నుడా, జీవం గల దేవ, పరిశుద్ధుడా, నా విమోచక రక్షక, నీ వాక్యంలో ఉన్న మరుగు మర్మములు నీవు బయలుపరిస్తేనే మేము గ్రహించగలం. మాకు మీరు చూపిస్తూ ఉన్నారు, చాలా వరకు మేము తెలుసుకుంటూ ఉన్నాం. నీ బిడ్డలను మరింత విశేషమైన జ్ఞానంతో, కృపతో నింపి సత్యము బయలుపరిస్తే అప్పుడు మేము స్వతంత్రులుగా ఉంటాం. దేనికి దాసులుగా, బానిసలుగా మేము ఉండం. ఆ విధంగా నీ బిడ్డలను మార్చండి. నీ బిడ్డలకు, నీ కుటుంబంలో ఉన్న వారందరికీ వారి కుటుంబంలో ఆరోగ్యము, విశ్వాసము, రక్షణ, పిల్లలకు, పెద్ద వయసు వాళ్ళకి ఈ వేసవిలో ఎండ తీవ్రత నుంచి నీ బిడ్డలను భద్రం చేయండి, కాపాడండి. అలాగే సేవకులు, సంఘాలను సత్యస్వరూపైన ఆత్మ నీకు లోబడి మేమందరము నీకోసం జీవించడానికి మమ్మల్ని ఆయుధపరిచి సిద్ధపరచండి. నశించిపోతున్న ఆత్మలపై ఆత్మ కుమ్మరించండి. ఇటు హిందువులు, ముస్లింలపై, అరబ్బులపై, ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, యుక్రెయిన్ క్రైస్తవులు చెదిరిపోతున్న కాలంలో, తరచుగా భూకంపములు, తెగుళ్ళు వస్తున్న ఈ కాలంలో ఆ దినం సమీపిస్తుందని మేము గుర్తెరిగి నీకోసం నిలబడడానికి కృప అనుగ్రహించమని మా ప్రియుడు, పరిశుద్ధుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ పునరుద్ధాన ప్రశస్త నామంలో ప్రార్థించాలని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నిరంతర ఆరాధన, నిరంతర